నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గత కొద్ది రోజుల నుంచి మనందరికీ తెలిసిందే, లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చకు దారితీసింది. అయితే రీసెంట్గా అంటే దాంట్లో మధ్యలోకి అనూహ్యంగా శేఖర్ భాష అనే క్యాండిడేట్ వెలుగులోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన కూడా ఆమెకు యాంటీగా చాలా ఆధారాలు అయితే సేకరించడం జరిగింది. దాంతోపాటు ఆమె డ్రగ్స్ కేసు కానీ లేకపోతే ఆమె చేసినటువంటి కాల్ రికార్డింగ్స్ కానీ ప్రతి ఒక్కటి అన్ని మీడియా ముందు పెట్టాడు. దాంట్లో భాగంగానే ప్రీతి ఉదయలకు కూడా కొత్తగా లావణ్య డ్రగ్స్ అయితే అలవాటు చేసిందని ఈ కేసు ఒక నుంచి వెళ్ళి డిఫరెంట్గా అంటే మలుపులు తిప్పుతూ ఎక్కడికో వచ్చి చేరిపడిందనమాట. సో వీళ్ళందరినీ కామన్ లింక్గా మెయిన్ ఉన్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో రాజ్ తరుణ్కి నిన్నైతే బెయిల్ రావడం జరిగింది. సో దీని మీద అసలు ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది, తర్వాత పరిణామాలు ఎలా చోటు చేసుకోబోతున్నాయని మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రాజేష్ గారు అయితే మనతో పాటు ఉన్నాడు. మాట్లాడదాం సార్. నమస్తే అండి. నమస్కారం అండి. సో ప్రస్తుతం ఇప్పుడు ఉన్న మనందరికీ తెలిసిందే, ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇప్పుడు ట్రెండ్ అయ్యే కేసు ఇది. సో దీంట్లో అసలు ఈ కేసులో ఏం జరుగుతుందని అందరూ ఈగర్గా వెయిట్ చేశారు. అనూహ్యంగా అనుకున్నట్టుగానే రాజ్ తరుణ్ గారికి బెయిల్ వచ్చిందనమాట. సో దీని మీద అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు కేసు ఏముందండి, బెయిల్ వచ్చింది. యాక్చువల్గా డిస్పెటర్ బెయిల్ వచ్చింది. దాని తర్వాత కన్సర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్లో ముందుకు వెళ్ళిపోతుంది కేసు. దాని తర్వాత ఇప్పుడు రాజ్ తరుణ్ కోర్టుకి అపీర్ అయ్యి ఓకే ఇంకా రాజ్ తరుణ్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. యాక్చువల్గా హైకోర్టు నుంచి మీకు కోర్టుకి అపీరెన్స్ కాకుండా కూడా కోర్టుకి అయితే అపేర్ కావాలి. బట్ ప్రతి ఒక్కసారి అపేరెన్స్ కాకుండా ఎప్పుడైతే రాజ్ తరుణ్ ప్రమేయం అవసరం ఉందని కోర్టు భావిస్తుందో ఆ టైంలో మాత్రమే అపేర్ కావడానికి డిస్పెన్స్ విత్ పిటిషన్ కూడా తీసుకోవచ్చు, డిస్పెన్స్ అప్లికేషన్ వేసుకోవచ్చు. దాన్ని క్వాష్ అని ఒక ప్రొసీడింగ్ ఉంటుంది. ఆ క్వాష్లో వేసుకుంటే మన జడ్జి గారు సాటిస్ఫాక్షన్ అండ్ బేస్డ్ ఆన్ మెరిట్స్ ఉంటే అలా డిస్పెన్స్ అని ఇస్తారు. సో దాని తర్వాత ట్రయల్ నడుస్తుంది, దాని తర్వాత ఎగ్జామినేషన్ నడుస్తుంది, క్రాస్ ఎగ్జామినేషన్ నడుస్తుంది, చీఫ్ ముందు ఉంటుంది. దాని తర్వాత అదేంటిది ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, దాని తర్వాత ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జ్మెంట్ ఉంటుంది. సో ఇట్ విల్ టేక్ నార్మల్లీ మన సిస్టంలో ఒక 4-5 years ఈజీగా పడుతుంది. 4 to 5 years ఈజీగా, 4 నుంచి 5 సంవత్సరాలు 4 to 5 years ఈజీగా పడుతుంది. ఎందుకంటే సిస్టమ్ మన చట్టం అంత డీటెయిల్గా ఉంది కాబట్టి మినిమం కమ్సే కమ్ 3 to 4 years ఈజీగా పడుతుంది. ఓకే, అంటే చాలామంది ఏమన్నారంటే ఇక్కడ రాజ్ తరుణ్కి శిక్ష పడుతుంది అని చెప్పారు. ఆవిడ కూడా ఆధారాలు, మేము పెళ్లి చేసుకున్నాం, లివింగ్లో ఉన్నాం, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకొచ్చింది. బట్ దీని మీద కోర్టు ఎలా స్పందించింది అనుకోవచ్చు. ఏంటంటే నేను ఒక ఆడపిల్ల నన్ను మోసం చేశాడని ఆమె ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించింది జరిగింది కదా. సో కోర్టు దీనికి ఆయనకి ఎలా బెయిల్ ఇచ్చింది? మరి కోర్టు ఇప్పుడు బెయిల్ ఏ విధంగా ఇచ్చింది అంటే, లావణ్య అనే ఒక పర్సన్ రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 493 కేసు పెట్టడం అనేది, అంటే పెళ్లి చేసుకున్నట్టు నమ్మించి ఆల్రెడీ పెళ్లి జరిగిందని చెప్పారు, పెళ్లి చేసుకుని నమ్మించడం. ఆల్రెడీ గుళ్ళో పెళ్లి జరిగింది, అఫీషియల్గా పెళ్లి జరగలేదని 493 పెట్టారు యాక్చువల్గా. బట్ మీన్ వైల్ ఇక్కడ ఆమె అదేంటిది క్యారెక్టర్ ప్లస్ ఆమె యొక్క ఇంతకుముందు యాక్టివిటీస్ కూడా చర్చనీయాంశంలోకి వచ్చాయి కోర్టు దృష్టిలో. ఓకే, గుంటూరు పోలీస్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్ మస్తాన్ సాయి ఎవరు ఆయనను పెళ్లి చేసుకోవాలి అని ఏదో సంథింగ్ మీరు మీడియాలో వచ్చింది. ఆ ఎఫ్ఐఆర్ కూడా ఇక్కడ మన అదేంటి జడ్జి గారి ముందు అదేంటిది ఎగ్జామినేషన్కి వచ్చింది. సో అప్పుడు ఒక అంటే ఇప్పుడు కంప్లైంట్ ఏమైంది, 2010 నుంచి పరిచయము, ఆల్రెడీ మ్యారేజ్ అయింది 2014లో ఇదంతా అని అన్నారు. కాబట్టి ఆ టైంలో ఒక వ్యక్తితో మ్యారేజ్ అయినప్పుడు ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇట్లా పెడతారు. సో ఇట్ ఈస్ ఫాల్స్. ఓకే, ఫాల్స్ అలిగేషన్ ప్లస్ ఇంకొకటి 493 డైరెక్ట్ గా అప్లికబుల్ కాదు. హౌ ద 493 విల్ అప్లికబుల్ అని ధర్మాసనం కూడా ఒక మనకు రివర్స్ క్వశ్చన్ అయితే వేయడం జరిగింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని. సో ఇవన్నీ బేస్డ్ ఆన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా అపోజ్ చేశారు యాక్చువల్గా. సో ఇన్వెస్టిగేషన్ స్టిల్ ప్రోగ్రెస్ అంటే, అవునయ్యా ఇప్పుడు అసలు రాజ్ తరుణ్ కోర్టుకు వచ్చింది అరెస్ట్ చేస్తారని, ఇన్వెస్టిగేషన్ ఆయన పార్టిసిపేట్ కావను, నేను శుద్ధపూస అని చెప్పట్లేదు. యాంటిసిపేట్ అయితే నన్ను అరెస్ట్ చేయకుండా నేను పోలీస్ వాళ్ళకి సహకరిస్తాను, చార్జ్ షీట్ వరకు సహకరిస్తాను ఉంటే కోర్టులో చూసుకుంటాను, అంతేగాని డైరెక్ట్ తీసుకుపోయి లోపల పెట్టకండి. జడ్జి గారు కూడా అన్నారు అబో 7 years పనిష్మెంట్ కదా, సో దీంట్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నాన్ బెయిలబుల్ కాబట్టి అందుకే బేస్డ్ ఆన్ మెరిట్స్ యాంటిసిపేటరీ గ్రాంట్ చేస్తారు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ సుంకర్ ఏమంటున్నాడంటే, సో ఈ కేసు అంటే బెయిల్ రావడానికి మెయిన్ ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే లావణ్య అంటే కొద్దిగా ఏంటంటే ఈ మీడియాలో కనుక చూసుకున్నట్టయితే లావణ్య కొంచెం ఏమన్నా తప్పు చేసిందని అంటే లేదు, అది యాక్ట్ ఫర్ లాలా అట్లా వచ్చేస్తుంది అని చెప్పేసి ఆయన సో కొంచెం న్యూట్రల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. సో ఆయన అంటే ఏం చెప్తారంటే యాజ్ ఏ అడ్వకేట్గా మీరు
సో బెయిల్ రావడానికంటే ఆయన కేసు ఓడిపోయాడు అనుకోవచ్చా లేకపోతే ఏంటి? ఓడిపోయాడు అని చెప్పలేమండి, ఎందుకంటే ఓడిపోయడం అని చెప్పలేము, ఇక్కడ అవకాశం లేదు. లావణ్య తరపున ప్రైవేట్ అడ్వకేట్ కి ఆల్రెడీ ఒక లావణ్య అనేది స్టేట్ హ్యాండ్ ఓవర్ లో ఉంది ఆ కేసు ఇప్పుడు. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాదన వినిపించారు. లావణ్య తరపున అడ్వకేట్ ఓడిపోయిందని చెప్పలేము, ఎందుకంటే మనం ఎంత ఏం చేసినా మనం ఉన్నది డిస్కస్ చేయాలి యాక్చువల్లీ. సో లావణ్య తరపున అడ్వకేట్ కి అసలు అవకాశం, ఆర్గ్యుమెంట్స్ కి అవకాశం ఇవ్వలేదు యాక్చువల్లీ. ఎందుకని ఇవ్వలేకపోయి ఉండొచ్చు ఏంటి అంటే మేమేమంటున్నాం అంటే ఇప్పుడు ఆమె ఎఫ్ఐఆర్ చేసింది కాబట్టి గవర్నమెంట్ యాజ్ ఎ గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఒకళ్ళని అసైన్ చేస్తుంది. సో చేసిన తర్వాత కూడా ఈమె కళ్యాణ్ దిలీప్ సుంకర్ అని అడ్వకేట్గా పెట్టుకున్న తర్వాత కూడా సో ఎందుకు ఆ వాదనలు కోర్టు వినదలుచుకోలేదు అనుకోవచ్చు. దట్స్ వై ద ప్రొవిజన్స్ ఆర్ దేర్. ప్రైవేట్ అడ్వకేట్స్ కెన్ అసిస్ట్ టు ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, బట్ దే కాంట్ టేక్ ద లీడ్ ఇన్ రూల్. అలా మనకు ప్రొసీజర్ అలా చెప్తుంది, సిఆర్పిసి ప్రొసీజర్ అలా చెప్తుంది. ప్రైవేట్ అడ్వకేట్స్ ఆఫ్ ద విక్టిమ్ ఓకే కెన్ అసిస్ట్ టు ద పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇప్పుడు లావణ్య అడ్వకేట్ ఒకవేళ రేపొద్దున ఈవెన్ డిస్ట్రిక్ట్ కోర్టులో వెళ్ళాలన్నా దే కెన్ అసిస్ట్ టు ద వీఆర్ గోయింగ్ టు ఫైల్ అదేంటి దే కెన్ గో టు వాళ్ళు ఏం చెప్పుకోవాలంటే అసిస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ పిటిషన్ ఉంటుంది, అంతేకాని మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిమూవ్ చేయండి మేమే వేసుకుంటాం అనేది చట్టం ఒప్పుకోవట్లేదు. చట్టం అలా ఉంది క్రిమినల్ కేసెస్లో. ఓకే, సో ఇప్పుడు ఈ కేసు ఏంటంటే మిగతా ఆమె ఇప్పుడు లావణ్య కేసు ఓన్లీ ఇప్పుడు రాజ్ తరుణ్ గురించే కాదు, ఆవిడ మీద ఆరోపణలు వచ్చాయి, డ్రగ్స్ తీసుకుంటుందని వచ్చింది, వేరే వాళ్ళకి అలవాటు చేస్తుందని వచ్చింది, శేఖర్ భాష మీద కూడా దాడి చేసిందని వచ్చింది. ఇవన్నిటికీ ఏంటి మరి అసలు? కోర్టులో కాండక్ట్ కూడా ఎగ్జామినేషన్కి వచ్చిందండి, కాండక్ట్ కూడా చర్చనీయాంశకు వచ్చింది. ఆల్రెడీ ఒక క్రిమినల్ కేసెస్ ఉన్న పర్సన్ ఓకే అంటే క్రిమినల్ కేసెస్ లో ఉన్న పర్సన్ కి అన్యాయం జరగొద్దని ఎక్కడ లేదు, మేబీ జరిగి ఉండొచ్చు ఆమె ఉద్దేశంలో, బట్ కాండక్ట్ కూడా చర్చనీకి వచ్చింది. మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది, ఎన్డీపీఎస్ యాక్ట్స్ వచ్చింది, అండ్ ఆమె ఏదైతే మీడియాలో గత 1 month నుంచి వచ్చే కంటెంట్స్ అన్ని కూడా కోర్టులో చర్చనీయ వచ్చాయి. వాట్ ద బిహేవియర్ ఆఫ్ ద విక్టిమ్ ఆల్సో అది కూడా చర్చనీయకు వచ్చి జడ్జి గారు ఆ డిసిషన్ తీసుకున్నారు యాక్చువల్గా. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లావణ్య అనే క్యాండిడేట్ సో ఈయన మీద కేసు పెట్టిన తర్వాత బయట వాళ్ళ మీద కూడా ఇప్పుడు శేఖర్ భాష అనే క్యాండిడేట్ మీద బహిర్గతంగానే ఒక స్టూడియోలో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. సో దీనివల్ల అంటే ఏమన్నా రాజ్ తరుణ్కి అటు సైడ్ ఏమన్నా బెయిల్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉండొచ్చా లేకపోతే ఏంటంటే ఇవే అట్లేమన్నా? శేఖర్ భాష అనే పర్సన్ రాజ్ తరుణ్ బెయిల్ లో ఎలాంటి పాత్ర పోషించలేదు. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ విక్టిమ్ వర్సెస్ రాజ్ తరుణ్, దట్స్ ఇట్. శేఖర్ భాష విషయం అసలు కోర్టులో రాలేదు, ఆ డిస్కషన్ రాలేదు, అదేం రాలేదు, ఆయన అదంతా పర్సనల్ ఇంకా. సో ఇప్పుడు ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ బెయిల్ వచ్చింది, రాజ్ తరుణ్కి బెయిల్ వచ్చింది, సో ఇన్ని రోజులు ఆయన కస్టడీలో కూడా లేడు, ఈవెన్ బయటనే ఉన్నాడు, ఆయన ప్రమోషన్స్ ఆయన చేసుకుంటున్నాడు, ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నాడు, ఈవిడ మాత్రం తిరుగుతూ ఉన్నది, ఫైట్ చేస్తుంది. ఈ కేసు ఇన్ కేసు ఒకళ్ళు కొలిక్కి రావడానికి హియరింగ్ రావడానికి ఇంకెన్ని డేస్ పట్టొచ్చు మేబీ? అంటే మీరు ఇందాక అన్నట్టు ఒక 4-5 years అన్నారు. టోటల్ కేసు కంక్లూడ్ కావడానికి 4 years అదేంటిది మన సిస్టమ్ ప్రకారం 4 years పడుతుంది యాక్చువల్గా. 4 years పడుతుంది. ఒకవేళ లావణ్య ఈ కేసులో కేసు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే రీజన్ 493 సబ్ మామూలుగా అన్ని కేసులు దీంట్లో లోక్ అదాలత్ కాంప్రమైజేషన్ కూడా ఉంటుంది యాక్చువల్. అదే 376 అని రేప్ కేసు అని ఉంటుంది, రేప్ సెక్షన్, దాంట్లో కాంప్రమైజేషన్ కి అవకాశం ఉండదు. ఈవెన్ దో రేప్ కేసు పెట్టినా అది నాన్ విత్డ్రావల్ కేసు, రేప్ కేసు పెట్టి భార్య అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుని పిల్లలు కన్నా దే హ్యాస్ టు గో టు ద కోర్ట్. సో దట్ ప్రొసీజర్ చట్టం అలా చెప్తుంది. ఈ 493 లో దే కెన్ గో ఫర్ కాంప్రమైజేషన్ ఆల్సో. ఓకే, ఇప్పుడు అంటే ఇది విత్డ్రా అంటే ఎవరికి ఎక్కువ ఫేవర్ ఉండొచ్చు అనుకోవచ్చు అన్న? ఇప్పుడు ఏంటంటే రాజ్ తరుణ్కి బెయిల్ వచ్చింది ఆల్రెడీ, అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం చాలా కేసెస్, ఒకసారి హియరింగ్ వచ్చేంత వరకు ఇయర్స్ ఆఫ్ జర్నీ పడుతూనే ఉంటుంది, టైం పడుతూనే ఉంటుంది. ఎక్కువగా ఎవరికి ఉండొచ్చు స్కోప్ అంటే మేబీ? నేనేమంటున్నానంటే యాక్చువల్గా నిజంగా ఆ అమ్మాయికి నష్టం జరిగింది అని ఉంటే ఒకటి ఈ ఒక్క కేసులో నష్టం జరిగింది నిజంగా మీకు నష్టం ఈ ఒక్క కేసులో జరిగింది అంటే అమ్మాయి సైడ్ ఫేవర్ ఉంటుండే. బట్ ఇక్కడ కోర్టులో ఆమె పాస్ట్ అదేంటిది యాక్టివిటీస్ చర్చనీయాంశకు వచ్చాయి, కాంటాక్ట్ కూడా చర్చనీయాంశకు వచ్చింది. యాక్చువల్గా కాంటాక్ట్ మీన్స్ నథింగ్ బట్ ఆమె చేస్తున్న 1 year 1 month 1.5 month వీడియోస్ కానీ అవతల వాళ్ళను ఇవన్నీ నష్టం జరిగాయి, ఇవన్నీ కూడా అన్ని డిఫరెంట్ మీడియాలో అడ్వర్టైజ్ తీసుకున్నారు కదా, అదొకటి. మస్తాన్ సాయి మీద ఉన్న ఎఫ్ఐఆర్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎఫ్ఐఆర్ కూడా చర్చనీకి వచ్చింది. కాండక్ట్ అండ్ ఇదేంటి కంక్లూజన్ ప్రజెంట్ క్యారెక్టర్ కూడా మనకు వచ్చింది. బేస్డ్ ఆన్ దిస్ సో ద కోర్ట్ ఒపీనియన్ దట్ కోర్ట్ హ్యాస్ ద డిస్క్రిషనరీ పవర్, కోర్ట్ ఒపీనియన్ దట్ సో వాట్ ఎవర్ ఇట్ మే బి
అక్కడ లావణ్య కోర్టు కూడా అన్యాయం జరిగింది అని చెప్పలే, అన్యాయం జరగలేదు కూడా చెప్పలే. బట్ ఇప్పుడైతే అరెస్ట్ చేయకండి, నిజంగా తప్పు చేస్తే ఆఫ్టర్ 3 to 4 years ట్రయల్ ఎగ్జామినేషన్ జడ్జిమెంట్ తర్వాత నిజంగా రాష్ట్రం తప్పు చేస్తే the law has, the police authority has, the judicial authority has the power to keep the Raj Tarun in jail. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే కోర్టులో లావణ్య రాజ్ తరుణ్కి ఫేవర్గా చెప్పిందని కొన్ని ఏదో వినిపించింది, అది ఎంతవరకు నిజం అసలు? కోర్టుకి లావణ్య రానే రాలేదు. అంటే ఆవిడ సబ్మిట్ చేసిన ఆధారాలు మేబీ ఏమంటారు ఆయనకు కొంచెం ఫేవర్గా ఉన్నాయి, అందుకనే బెయిల్ వచ్చింది అని అంటున్నారు. అసలు షూర్ అది ఎంతవరకు నిజం? అట్లా ఏమి ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఎఫ్ఐఆర్ అయిపోయినాక విక్టిమ్స్ కూడా ఒక్కొక్కసారి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవడానికి ఉండదు కోర్టులో. ద పీపీ విల్ టేక్ దేర్ ఓన్ యాక్షన్, తీసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే. అండ్ ఇప్పుడు బేస్డ్ దే విల్ టేక్ దేర్ ఓన్ ఛానల్. ఓకే. ఇప్పుడు వీళ్ళ మధ్యలో యాడప్ అయినప్పుడు ఈమె కొత్తగా అలవాటు చేసింది, డ్రగ్స్ అలవాటు చేసింది అని కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి కదా. సో అవి ఒకవేళ ఆమె బహిర్గతంగానే వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి ఎస్ మాకు అలవాటు చేసింది అని చెప్పేసి లైవ్లోనే చెప్పింది, దీనికి ఆవిడకి మరి ఎలాంటి శిక్షలు పడవచ్చు మరి ఇన్ కేసు ఒకవేళ ఇది కూడా అవన్నీ ఆ ప్రైమ్ ఆఫీస్ వేరు, ఈ ప్రైమ్ ఆఫీస్ వేరు, ఆ ప్రైమ్ ఆఫీస్ డ్రగ్స్ ది. ఆ డ్రగ్స్ కేసు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆ ఇష్యూస్ వస్తాయి యాక్చువల్గా. అంటే దేని దానికి సపరేట్ చూస్తారా? ఇక్కడ రాస్తారు, ఇక్కడ లావణ్య విక్టిమ్, అవును, డ్రగ్స్ కేసులో షీ ఇస్ అక్యూజ్డ్. అవును. సో కంప్లీట్లీ ద ప్రొసీజర్ చేంజ్, సిస్టమ్ చేంజ్, కంటెంట్స్ చేంజ్, మొత్తం అంతా చేంజ్. ఓకే. అండ్ ఇంకోటి రీసెంట్గా కళ్యాణ్ దిలీప్ సుంకర గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా సో ఏంటంటే ఇప్పుడు ఒక నార్మల్గా ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఆయన ఏమంటే దుర్భాషలు ఆడారు కొన్ని సందర్భాల్లో. సో కొన్ని దుర్భాషలు ఆడి ఏంటంటే ఆయన సహనాన్ని కోల్పోయి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో ఏమంటుండంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను ఇలా అంటాను అని చెప్పేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి కోర్టు ఏం యాక్షన్ తీసుకుంటుంది? అంటే బహిర్గతంగానే అన్నాడు కదా, మరి కోర్టు యాక్షన్ తీసుకోవాలనుకున్నా అంటే ఆయన ఈ దీంట్లో అడ్వకేట్ కదా, లావణ్యకి సంబంధించిన అడ్వకేట్ కాబట్టి కోర్టులో యాక్షన్ తీసుకోవాలనుకున్నది. ఇన్ కేసు ఒకవేళ ఎనీ అగ్రీడ్ పార్టీస్ ఉంటే వి అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం వీ హ్యావ్ ఏ own system to penalize. Okay. So the bar association, the committee untundi. So if any aggrieved persons are there against his words, they have their own right to be complaint at association, or association also can take sumoto. Okay, if anyone complains, adi atla untundi actually ga. Ante gani court the విషయంలో ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు. ఓకే. ఇప్పుడు 4-5 years పడుతుందన్నారు మీరు జర్నీ, అంటే మధ్యలో ఇన్ కేస్ వాయిదాలకు పిలుస్తారా లేకపోతే ఎలా ఉంది? వాయిదాలకు అయితే పిలుస్తారండి, బట్ రాజ్ తరుణ్ హ్యాస్ పవర్డ్ టు గో ఫర్ ద డిస్పెన్స్ అంటే మేము అటెండెన్స్ కోర్టులో ఇవ్వలేము, బట్ మా ప్రజెన్స్ ఎప్పుడైతే కంపల్సరీ కావాలని కోర్టు భావిస్తుందో అప్పుడు మేము వచ్చి నిజంగా మా యొక్క అదేంటిది మీ ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో, ఏదైతే ఫ్యాక్ట్స్ కావాలో, ఏదైతే ప్రొడ్యూస్ చేయాలో అది చేస్తామని కోర్టుకు చెప్పొచ్చు యాక్చువల్లీ. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ ఇన్ కేస్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ రాజ్ తరుణ్ ఇప్పుడు ఏమైనా వద్దంటున్నాడు కాబట్టి ఆయనకు మ్యారేజ్ చేసుకోవాలి ఇప్పుడు చేయాలి అనుకుంటే ఈ కోర్టు కేసులో నడుస్తుంది కాబట్టి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ అంటే చేసుకోవచ్చా లేకపోతే యాజ్ అ లా ప్రకారం ఏంటి అసలుకి? పిల్ల నచ్చితే ఏదైనా చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు ఒకటి ఆల్రెడీ నడుస్తుంది కదా, సో దీనికి ఏం చెప్తున్నారు? ఇప్పుడు అంటే క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళందరికీ మ్యారేజ్ అయితే లేదని మీ ఉద్దేశం? అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ లావణ్య ఈయన ప్రేమించుకున్నారు, నా భర్త నాకు కావాలి అనే టైప్ ఆఫ్ లో పెట్టింది కదా. సో ఇన్ కేస్ ఆయన వేరే మ్యారేజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందా? ఉంటే దీన్ని కోర్టు ఏం మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన వర్షన్ లో మ్యారేజ్ చేయలేదు అంటున్నారు, ఈమె వర్షన్ లో మ్యారేజ్ అయింది అంటున్నారు. హీ కెన్ గో ఫర్ మ్యారేజ్. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఆమె దృష్టి మళ్ళీ ఆమె భావనలో సెకండ్ మ్యారేజ్ అని వస్తే మళ్ళీ వైగామి వేసుకోవచ్చు. బట్ ఇవన్నీ కంక్లూజన్ ఏంటంటే ఇప్పుడు లావణ్య ఇంకో కొత్త పెళ్లి చేసుకుంటే లావణ్యతో అంటే లావణ్య చెప్తున్న రాజ్తో ఇంకో కొత్త పెళ్లి చేసుకుంటే లావణ్య దృష్టిలో ఫస్ట్ భార్య అంటే అవుతుంది. ఒకవేళ అఫీషియల్ మ్యారేజ్ అయితే అవతల సెకండ్ మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ చేసుకున్న లావణ్యకి రాజ్ తరుణ్కి నిజంగా మ్యారేజ్ అనేది ప్రూవ్ అవుతే అప్పుడు సెకండ్ మ్యారేజ్ అనేది దేంటి ఇన్వాలిడ్ అయిపోతుంది యాక్చువల్లీ. ఓకే. సో అదంతా దేని దానికే ఉంటుంది అనుకోవచ్చు. ఓకే. ఇది కోర్టుకి పెద్ద అంటే ఏమంటారు వీళ్ళకి అబ్జెక్షన్స్ లాంటివి ఏముండవు. లావణ్య ఒకవేళ ఫీల్ అయితే మళ్ళీ she can go for bigamy etc. ఓకే. అండ్ ఇంకోటి ఇప్పుడు లావణ్య దాడి చేసినందుకు శేఖర్ భాష కూడా లావణ్య గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు ఎలా ఉండబోతుంది అంటే ఏంటంటే ఈవెన్ మేల్ ఫీమేల్ని కొడితే ఒకలా ఉంటుంది, సో ఫీమేల్ ఇప్పుడు డిఫరెంట్ కదా అంటే ఇప్పుడు ఈ మధ్యలో మీరు అన్నట్టు బిఎన్ఎస్ కొత్త చట్టాలు ఏమో వచ్చాయి కరెక్ట్. ఏమంటే మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా అదేంటిది
బయాస్ అని ఏం లేదు. ఫీమేల్ సంబంధించి కొన్ని సెక్షన్స్ సపరేట్ ఉన్నాయి అంతే, కానీ బయాస్ ఏం లేదు. రక్తం ఎవరిదైనా అది రక్తమే, మేల్ కానీ ఫీమేల్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఎవరిదైనా రక్తమే కాబట్టి సో అక్కడ ఫ్యాక్ట్స్ బేస్ ఎవరెవరు కొట్టారు ఎవిడెన్స్ బేస్ మీద పనిష్మెంట్ ఉంటుంది. సో అది అవైతే కొట్టుకునేవైతే నాకు తెలిసి నాన్ బెయిలబుల్ కాకపోవచ్చు, అందుకే వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారు. కాబట్టి మ్యాక్సిమం అయితే 1-2 ఎఫ్ఐఆర్ అయితే కోర్టు సమన్స్ పంపిస్తుంది, ట్రయల్ నడుస్తుంది, ఎగ్జామినేషన్ సేమ్ ప్రొసీజర్. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు ఈ కేస్ గురించి ఇన్ కేస్ ఇంకేమంటే చాలామందికి ఒక డౌట్స్ ఉంటాయి ఏంటంటే ఇప్పుడు రాజ్ తరుణ్కి జైలుకు పంపిస్తాడని చెప్పేసి, లేకపోతే మళ్ళీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు ఆల్రెడీ అన్నది కాబట్టి మళ్ళీ కలవాలి అని చెప్పి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సో ఇన్ కేస్ ఫైనల్గా ఏమంటారు, ఏ క్యాండిడేట్ అయినా ఇప్పుడు నాకు కావాలి అంటే కావాలి. ఇంకోటి ఏంటంటే శేఖర్ భాష అనే క్యాండిడేట్ ఏంటంటే అమ్మాయి నాకు వద్దు అని అంటే అబ్బాయి అన్ని మూసుకొని కూర్చోవాలి, అదే అబ్బాయి నాకు వద్దు అనుకుంటే అమ్మాయి ఎలాంటి రైట్స్ అయినా పెట్టొచ్చు అనుకుంటుంది. ఇప్పుడు ఈ కేసు ఇదే తరహాలో ఉండి ఇది ఎలా జడ్జిమెంట్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇక ఒకటే, ఇది బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా కాపురం చేసేటప్పుడైనా సరే, రిలేషన్షిప్లో అయినా సరే, లివింగ్ రిలేషన్షిప్ అయినా మనకు అమ్మాయి అబ్బాయి మనస్ఫూర్తిగా మనసు కలిస్తే దే కెన్ గో ఫర్ ఎనీథింగ్. ఓకే, ఎనీథింగ్. ఒకవేళ డిస్ప్యూట్స్ వస్తే ద ఫస్ట్ స్టేజ్ కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకోవడం ద సెకండ్ థింగ్. ఓకే. ఇప్పుడు మామూలుగా ఒక మనిషితో జర్నీ ట్రావెల్ చేసేటప్పుడు ఫస్ట్ బాగానే ఉంటుంది, దాని తర్వాత వాళ్ళ నెగిటివ్స్ వీళ్ళ నెగిటివ్స్, వాళ్ళ లూప్ హోల్స్ వీళ్ళ లూప్ హోల్స్ తెలిసి, మిస్టేక్స్ తెలిసి కొంచెం క్లాష్ అన్నిట్లో రావు, అన్ని సంసారాల్లో రావు కదా, కొన్ని ఉంటాయి 1 or 2 సిచ్యువేషన్స్ సంసారాల్లో వస్తే కూర్చొని సాల్వ్ చేసుకొని అదొక పద్ధతి. రెండోది ఏముంటుంది, విడాకులు. ఆర్ మీరు మన జనరల్ టైంలో లవ్లో రిలేషన్షిప్లో బ్రేకప్ అంటారు. సో దే ఓన్ ఆప్షన్. ఇప్పుడు బలవంతంగా సంసారం చేయని ఏ కోర్టు చెప్పదు. భార్యాభర్తల్లో మధ్యలో బలవంతంగా సంసారం చేయని ఏ కోర్టు ఆర్డర్ లేదు ఇంతవరకు. నువ్వు ఈ అబ్బాయితోనే సంసారం చేయి, ఈ అమ్మాయితోనే సంసారం చేయి. వీ హ్యావ్ వన్ ప్రొసీజర్ కాల్డ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఇప్పుడు భార్య అని భర్త కానీ పెళ్లి చేసుకొని పుట్టింటికి కానీ మెట్టింటికి కానీ వెళ్తే అబ్బాయి కానీ, మీరు చేసుకున్నారు కదా కాపురం చేయండి, కానీ బలవంతంగా క్రుయాలిటీ ఉన్నా కాపురం చేయండి అని చెప్పట్లే. కాపురం చేయండి, కాపురానికి వెళ్ళండి అని చెప్తుంది, కానీ చేయండి అని ఫోర్స్గా ఎక్కడ చేయదు యాక్చువల్. సో ఒకవేళ ఈవెన్ దో ఆర్సీఆర్ జడ్జిమెంట్ భార్యకు కానీ భర్తకు కానీ అనుకూలంగా వచ్చినా, మాకు వీళ్ళతో ఉంటే మాకు క్రిమినల్ కేసెస్ ఉన్నాయి కాబట్టి మాకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీ కెన్ సెట్ సైడ్ దట్ ఆర్సీఆర్ జడ్జిమెంట్ ఆల్సో. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే రాజ్ తరుణ్ ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ దోషి అని నిర్ధారణ అయితే, లేకపోతే ఆమె ఏంటంటే ఇన్ని రోజులు ఆమె జీవితాన్ని అని చెప్పేసి ఇట్లా చేశారని చెప్పేసి కోర్టు అనుకున్నప్పుడు ఎలాంటి శిక్ష అంటే ఏంటంటే ఇప్పుడు డబ్బులు అంటే ఏంటంటే ఆవిడకి ఏంటంటే ఆమె ఒకళ్ళ సరెండర్ అంటే ఏంటంటే ఆమె ఒకసారి అంటే కొలిక్కి వచ్చి ఓకే కాంప్రమైజ్కి వచ్చినట్లయితే, లేకపోతే ఎలా డీల్ చేస్తారంటే మనీ మ్యాటర్స్ అట్లా ఏమన్నా ఉంటాయా? మనీ మ్యాటర్స్ ఉండవండి. మనీ మ్యాటర్స్ క్రిమినల్ కేసులో ఇట్లా కాంప్రమైజేషన్స్ ఉండవు, అవన్నీ విక్టిమ్ అండ్ అక్యూజ్డ్ మధ్యలో ఉంటుంది. ఒకవేళ ప్రూవ్ అయితే 493 సెక్షన్లో 10 years పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి 10 years బిలో 10 years బిలో ఎంతైనా జడ్జి గారు తీసుకోవచ్చు. 10 years వరకు ఉంటుంది. 10 years వరకు ఉంటుంది. ఓకే. ఇన్ కేస్ లేకపోతే ఏంటి, లేకపోతే నిర్దోషి అని చెప్తారా? లేకపోతే ఒకవేళ ఇదంతా ఫాల్స్ ఉందంటే అసలు అక్విటల్ చేసేస్తారు, క్విట్ చేసేస్తారు. సో ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా రాజ్ తరుణ్ లావణ్య కేసు అయితే దాదాపు అంటే ఏం జరుగుతుంది చాలామందికి ఒక డౌట్ అవుతుంది. సో రీసెంట్గా రాజ్ తరుణ్కి అయితే బెయిల్ రావడం జరిగింది. సో ఈ కేస్ అంటే ఏంటంటే అడ్వకేట్ గారు చెప్పిన ప్రకారం ఇది ఒక 4 to 5 years అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మధ్య మధ్యలో సెషన్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఆధారాలను అడిగితే వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి ఒక 4-5 years తర్వాత ఇన్ కేస్ ఓకే ఏమంటారు నిర్దోషి అని తెలిస్తే నిర్దోషి అని, దోషి అని తెలిస్తే దోషి అని చెప్పేసి ఒక 7 to 10 years బిలో వరకు అయితే శిక్ష పడుతుంది. లేదు అని అంటే ఇన్ కేస్ ఆ కేసు కొట్టివేయడం జరుగుతుందని చెప్పేసి అడ్వకేట్ గారు అయితే మనతో పాటు చెప్తున్నారు. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.